-60 సెంటిగ్రేడ్ సియాచిన్ గ్లేసియర్ లో సైతం పహారా కారుస్తున్నారు. కుటుంబాలకి, తల్లిదండ్రులకి, భార్యకి, పిల్లలకి దూరంగా పహారా కారుస్తున్నారు. మన కోసం పహారా కాస్తున్నారు. అటువంటి వ్యక్తులను కూడా అనికట్టుకుని తిట్టించారు. భగవంతుడైనటువంటి శ్రీరాములు వారిని తిట్టించారు, సీతమ్మ వారిని తిట్టించారు. లేకపోతే ఆర్టికల్ 370 రద్దు చేయడం తప్ప మళ్ళీ పునరుద్ధరించాలంటారు, లేకపోతే ఉమర్ ఖలీద్ని విడిపించాలంటారు. రకరకాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అయితే వాళ్ళ తల్లిని అయితే పచ్చి బూతులు తిడుతూ చేయించారు. ఇది ఎంతవరకు సమంజసం? దేశ ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారండి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఉన్నంత మాత్రాన ఆ రకంగా తిట్టించే కార్యక్రమం ఎవరు చేసినా తప్పే. అది ఒక ప్రధానమంత్రి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆగస్టు 1వ తారీఖు వారు మాట్లాడిన తీరు, వారు ముందుగా ఒక పేపర్ తీసుకొచ్చారు, పేపర్లో చదువుతా ఉన్నారు. అలా చదువుతున్న అది అయిపోయిన తర్వాత మడిచి లాలు పెట్టేసి ఒకసారిగా ఆయన మనోగతాన్ని ఆవిష్కరించారండి. ఆయన భావోద్వేగాన్ని ప్రజలందరూ చూశారండి. ఆయన మాట్లాడిన తీరు ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెరితే నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయన్నారు. నేను చూస్తున్న నాకు కూడా ఆటోమేటిక్ కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే గత 10 రోజులుగా రాజుగారు దేశవ్యాప్తంగా అనేక మంది జాతీయవాదులు కావచ్చు, లేకపోతే మోదీ గారిని అభిమానించేవారు కావచ్చు, లేకపోతే న్యూట్రల్ వ్యక్తులు కావచ్చు, ఒక రాజకీయ పార్టీకి కన్ఫైన్ కావచ్చు, న్యూట్రల్ వ్యక్తులు కావచ్చు, అందరి మనసుల్లో ఒక భారం, ఒక బాధ గూడుకుపోయింది. ఏంటి ఆ బాధ అంటే, ఇప్పుడు సమస్యలు ఉన్నా సరే ఈ దేశ ప్రధానమంత్రిగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా ఇది 15 ఏళ్ల ప్రాయం నుంచే ఆర్ఎస్ఎస్ కావచ్చు, స్వయం సేవక్ కావచ్చు, సమాజం కోసం, సంఘం కోసం జీవిస్తున్న వ్యక్తి, 5 ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా జీవిస్తున్న వ్యక్తి, ఒక్కరోజు సెలవు తీసుకోలేదు, ₹1 అవినీతి లేదు, ₹1 వెనకేసుకోలేదు, కుటుంబానికి దోచిపెట్టట్లేదు, నిత్యం పనిచేస్తుంది, మాట్లాడుతున్న 140 కోట్ల ప్రజల కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశాన్ని సుసంపన్నంగా ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 గా చేయాలని చెప్పి తప్పిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్రుడు ఏ రకంగా దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పాటుపడ్డాడు, ఈ నరేంద్రుడు ఆ రకంగా నిస్వార్థంగా పనిచేస్తుంటే అటువంటి వ్యక్తిని కన్న తల్లిని ఈ రకంగా దూషిస్తారా అన్న బాధ. రెండోది, ఈ యొక్క విపక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీలు వారి యొక్క రాజకీయ